ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించింది. అప్పటికే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. జగన్ గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో రాజధాని విషయం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం. 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఏదీ లేదు. ఇటువంటి టైంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ గవర్నమెంట్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధానిగా అమరావతిని సమర్థించారు. టీడీపీ గవర్నమెంట్ రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ను కూడా తయారు చేయించింది. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. అప్పటి గవర్నమెంట్ అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయాన్ని హైకోర్టు నిర్మించింది. దీనితో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లో రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయని ప్రకటించారు. దీనికి అనుగుణంగానే 2020లో రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు అనే ఒక చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయి. ఒకటి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది, శాసన రాజధానిగా అమరావతి, 3 న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. 3 క్యాపిటల్ స్టాండ్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకుంది. అయితే దీనిపై ఎటువంటి అడుగు ముందుకు పడలేదు. తర్వాత దీనిపై వెనక్కి తగ్గింది. 2021లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు అసెంబ్లీలో ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గందరగోళం నెలకొంది. అసలు ఆంధ్రప్రదేశ్కు ఏది క్యాపిటల్, ఎన్ని రోజులు ఏపీకి ఒక పర్మనెంట్ క్యాపిటల్ లేకుండా ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ ఉన్న టైంలో 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మళ్ళీ అమరావతి పైనే పడింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో అమరావతిని ఎలా కట్టబోతున్నారు, అమరావతి విషయంలో 2014 నుండి 2024 వరకు జరిగిన సంఘటనల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి క్యాపిటల్ లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఏపీకి ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేయాలని రీఆర్గనైజేషన్ చట్టంలో ఉంది. విభజన తర్వాత నవ్యాంధ్రకు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉంటుందని నిర్ణయించారు. రాజధాని కోసం అమరావతి ప్రాంతంలో 25,000 పైగా రైతుల నుండి 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అందుకు ప్రతిగా భూమి ఇచ్చిన రైతులకు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన కమర్షియల్ మరియు నివాస స్థలాలను ఇస్తామని చెప్పి ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. 64 రోజుల్లో భూసేకరణ పూర్తయింది. భూసేకరణ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ఆధారిత ఒక కన్సార్టియాన్ని ఏర్పాటు చేసింది. రాజధాని నిర్మించడానికి అవసరమయ్యే నిధుల కోసం వరల్డ్ బ్యాంక్, హట్కో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులతో 17,500 కోట్లకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటితో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇన్వెస్ట్మెంట్లు, బాండ్లు, లీజులు, ఇతర అద్దెల ద్వారా ప్రభుత్వం అమరావతి కోసం నిధులు సేకరించాలని భావించింది. రాజధాని ప్రాంతంలో వచ్చే 7 నుంచి 8 సంవత్సరాల్లో మౌలిక వసతులు కల్పించడానికే 33,000 కోట్లు అవసరమవుతాయని, మొత్తానికి రాజధాని నిర్మించాలంటే 1,00,000 కోట్లు అవసరమవుతాయని చెప్పి 2014 లెక్కల ప్రకారం అప్పుడు ప్రభుత్వం అంచనా వేసింది. ఆ అంచనాలు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవ్వచ్చు. 2015 అక్టోబర్ 22న రాజధాని అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అమరావతి ఇది 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇది మొత్తం రాజధాని విస్తీర్ణం. ఇందులో సీడ్ క్యాపిటల్ 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇది తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 31 గ్రామాలతో కలిపి ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి గుంటూరు సిటీకి 24 కిలోమీటర్లు, విజయవాడ సిటీకి 12 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. భవిష్యత్తులో ఈ 3 నగరాలు కలిపి ఒక ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కొరకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టమే సిఆర్డిఏ. ఇది అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులపైన పట్టణ సేవలను పర్యవేక్షిస్తుంటుంది. కొత్తగా నిర్మించబోయే రాజధాని అమరావతిలో మొత్తం రాజధానిలో 32% రెసిడెన్షియల్ ఏరియా, 30% పార్కులు ఓపెన్ ప్లేసెస్, 13% కమర్షియల్ పర్పస్ కోసం, 4% ఇండస్ట్రియల్ ఏరియా ఉండేలా రాజధానిని నిర్మిస్తున్నారు. క్యాపిటల్ సిటీ అన్నది 9 అభివృద్ధి చేసిన సిటీస్ కలయికతో ఉండబోతుంది. ఆ సిటీస్ ఏంటంటే నెంబర్ 1 గవర్నమెంట్ సిటీ. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల భవనాలు నిర్మిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇతర ప్రభుత్వ శాఖ భవనాలన్నీ ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ కానీ తాత్కాలిక సచివాలయం కానీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అలాగే కొత్తగా నిర్మించే పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ అసెంబ్లీ కూడా ఈ ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. నెంబర్ 2 జస్టిస్ సిటీ. ఇది గవర్నమెంట్ సిటీకు దక్షిణంగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర హైకోర్టు ఉంటుంది. దీంతో పాటు ఇతర న్యాయ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ఇప్పుడున్న తాత్కాలిక హైకోర్టు కానీ దాని పక్కనే కొత్తగా నిర్మిస్తున్న నూతన హైకోర్టు కానీ ఈ జస్టిస్ సిటీలోనే ఉంటాయి. నెంబర్ 3 ఫైనాన్స్ సిటీ. ముఖ్యంగా ఈ ప్రాంతం రాజధాని వాణిజ్య అవసరాలకు సంబంధించిన అన్ని భవనాలు ఈ ప్రాంతంలోనే ఉంటాయి. అవి మాల్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, కార్పొరేషన్లు మరియు ఇతర కమర్షియల్ కాంప్లెక్సెస్ అన్నీ ఈ ఫైనాన్స్ సిటీలోనే ఉంటాయి. నెంబర్ 4 ఎలక్ట్రానిక్ సిటీ. ముఖ్యంగా మనం ఈ ఎలక్ట్రానిక్ సిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నేడు హైదరాబాద్లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందడానికి కారణం సైబరాబాద్ సిటీలో ఐటీ కోసం ప్రత్యేకంగా కల్పించిన మౌలిక సదుపాయాలే కారణం. అలాగే అమరావతిలో కూడా ఎలక్ట్రానిక్ సిటీలో ఐటీ కంపెనీస్ కానీ ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఏర్పాటు చేసుకునేలా ఎలక్ట్రానిక్ సిటీలో వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. నెంబర్ 5 నాలెడ్జ్ సిటీ. ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన యూనివర్సిటీ క్యాంపస్లు, కాలేజెస్, స్కూల్స్ ఉంటాయి. నెంబర్ 6 హెల్త్ సిటీ. ఇక్కడ అన్ని ప్రాంతాల వారు వైద్య సదుపాయాలు అందుకునేలా హాస్పిటల్స్, ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. హెల్త్కి సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ హెల్త్ సిటీస్లో ఏర్పాటు చేస్తారు. నెంబర్ 7 స్పోర్ట్స్ సిటీ. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్కి సంబంధించిన స్టేడియంస్, ప్లే గ్రౌండ్ని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించేలా ఇక్కడ మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. ఇప్పటికే స్పోర్ట్స్ సిటీలో నవలూరు వద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా 8వది మీడియా సిటీ, 9వది పర్యాటక సిటీ. వీటన్నిటినీ కలిపి అమరావతి రాజధానిగా ఒక మెగా సిటీని నిర్మించబోతున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అధికారంలోకి రాగానే గత టీడీపీ ప్రభుత్వం అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని, దీనిపై త్వరలో విచారణ జరిపిస్తామని సీఎం గారు ప్రకటించారు. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వం సిఆర్డిఏ అమరావతి నిర్మాణం కోసం చేసుకున్న ప్రాజెక్టు ఒప్పందాలు నిలిపివేస్తున్నట్లు గవర్నమెంట్ ప్రకటించింది. దీంతో 2019 జూలైలో వరల్డ్ బ్యాంక్ $300 మిలియన్ రాజధాని నిర్మాణ ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను రద్దు చేసింది. అమరావతి ప్రాజెక్టు కోసం చేసిన అభ్యర్థనను భారతదేశం ఉపసంహరించుకుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వరల్డ్ బ్యాంక్ తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా రాజధాని నిర్మాణ ప్రాజెక్టు కోసం కేటాయించిన $200 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకుంది. 2019 నవంబర్లో సింగపూర్ కన్సార్టియం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పచెప్పిన రాజధాని ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇదే టైంలో అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ గారు అమరావతిలో రాజధాని నిర్మించడం సాధ్యం కాదు, ఈ ప్రాంతం తరచూ వరదలకు గురయ్యే ప్రాంతమని 2019 డిసెంబర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 3 రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలకు గందరగోళం నెలకొంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు రోడ్లపైకి వచ్చారు. గత ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలని దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణపై రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ రిట్ పిటిషన్ విచారించడానికి ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2020 జనవరిలో హైకోర్టు రాజధాని వికేంద్రీకరణపై విచారణ మొదలుపెట్టింది.
హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు రాజధాని విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టవద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 2020 అక్టోబర్ 11న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు న్యాయమూర్తులు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఈ రిట్ పిటిషన్ విచారిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జేకే మహేశ్వరి బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టులో రాజధాని అంశం విచారణ జరుగుతున్నందున ఏపీ కేబినెట్ 2021 నవంబర్ 22న 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా గతంలో రద్దు చేసిన సిఆర్డి చట్టాన్ని కూడా అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ త్వరలో ఏ లోపాలు లేని మెరుగైన 3 రాజధానుల బిల్లును తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా హైకోర్టు 2022 మార్చి 3న రాజధానిపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ఏముందంటే రాజధానిని మార్చే అధికారం శాసనసభకు లేదు. ప్రస్తుత రాజధానిని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. ప్రస్తుత రాజధాని ప్రాంతంలో నెల రోజుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. రాజధానిని 6 నెలల్లోగా నిర్మించాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లోగా నివాస స్థలాలను ఇవ్వాలి. రాజధాని నగర భూములను ప్రభుత్వం ఇతర అవసరాలకు తాకట్టు పెట్టకూడదు. అభివృద్ధి పనులపై కోర్టుకు నివేదిక సమర్పించాలని ఏపీ హైకోర్టు రాజధాని అంశంపై తీర్పిచ్చింది. దీంతో ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసినట్టయింది. దీని ప్రకారమే సిఆర్డీఏ ఏపీ గవర్నమెంట్ నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అమరావతి ఎన్ని సంవత్సరాలుగా పూర్తవుతుందో కూడా కింద కామెంట్లో చెప్పండి.